రాముల వారి యొక్క రాజ్యము ఎక్కడ ఉండాలి? మన సెక్యులరిజం కోసం ఈ దేశం కాలేదు. బాలరాముడి ప్రతిష్ట పోయిన ఏడాది జరిగింది. చిలుకూరు నుంచి మేము ఒక్కళ్ళమే ఈ యాంగిల్ మాట్లాడాం. అయితే జనవరి 22, 1947 అసలు ఈ యాంగిల్ ఎవ్వరూ ఆలోచించలేదు. ఈ యాంగిల్ గురూజీ. జనవరి 22ని మనం ప్రతి ఏడాది శ్రీరాముల వారి బాలరాముడి ప్రతిష్ట రోజుగా పెట్టుకుందాం. వెంకటేశ్వర ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా? ఖచ్చితంగా. వెంకటేశ్వర స్వామి అయోధ్య రాముల వారి ప్రతినిధిగా పనిచేస్తున్నారు. తిరుపతి మీద యుద్ధం ప్రకటించి ఉంటే మీకు తిరుపతి ప్రక్షాళన అయి ఉండేది కదా. ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంగణం పేరు నేను ఇది అనుభవ ప్రాంగణం అని పెట్టాను. ఓ గరుడ ప్రసాదం తీసుకుంటే సంతానం కలుగుతుందా, భార్యాభర్తలు కలవకుండా వీడు డిబేట్లలో పిచ్చోళ్ళు వాళ్ళ మాట మాకు తెలియదా అండి? ఒక కాన్వెంట్ స్కూల్ నుంచి 2 నన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ కోరిక, ఆ పిల్లల కోరిక మమ్మల్ని చిలుకూరు తీసుకుపోండి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం 51 ప్రేక్షకులకి ఎక్కడా చెప్పలేదు దీని గురించి నేను ఇంతవరకు.